మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. చూడండి, దేవుని లేఖనము కీర్తనలో 37వ అధ్యాయం 28వ వచనం ఈ విధంగా ఉంది. ఆయన తన భక్తులను విడువడు. సగం వినండి, ఆయన తన భక్తులను విడిచిపెట్టి వెళ్ళిపోడు. కొన్నిసార్లు కొన్ని సందర్భంలో కొందరు విడిచి వెళ్ళిపోతారని తెలిసిపోతుంది. కానీ నువ్వు తెలుసుకోవాల్సిన ఒక విషయం, దేవుడు తన భక్తులను ఎన్నడూ విడువడు. సో చూడండి, మనతో ఉన్న వాళ్ళని విడిచిపెట్టి వెళ్ళిపోతారని ఎందుకు చెప్తానని చెప్పండి. దేనివల్ల చెప్తామంటే, ఒకటి, ఎంతో ప్రేమించినా, ఎంతో బాగున్నా, కొందరు మన వైపు నుంచి ఎంతో బాగున్నా వారి వైపు నుంచి మనలో ప్లస్ని మైనస్ని చూస్తారు. మనం ఎంత బాగున్నాం, ఎంత బాగాలేం, మనం వారితో వారికి కావాల్సినట్లు నిలబడడం లేదా, లేకపోతే అడిగినప్పుడు మనం మంచి సమాధానం చెప్పాం లేదా, అడిగిన డబ్బులన్నీ ఇచ్చేసాం లేదా, అడిగిన టైం అంతటికి మనం అవైలబుల్గా ఉన్నాం లేదా. ఎన్నో సందర్భాలు మనుషులు ఏం చేస్తారంటే, మనలో మంచి చెడుని చూసి దాని ప్రకారం వారు డిసిషన్ తీసుకుంటారు. ఈ వ్యక్తి ఎంతకాలం ఉండొచ్చు, ఎంత పరిధులు ఉండొచ్చు, ఎంత దూరం నడొచ్చు. ఆ తర్వాత అంటారు ఇంకా చాలా ఎక్కడితో అని చెప్పి వారు మనసు కనిపించి, నేను వెళ్ళాల్సిన పని వచ్చింది, నాకు ఫోన్ వచ్చింది, నేను వెళ్ళిపోవాలని చెప్పి ఎన్నెన్నో కథలు చెప్పి మన నుంచి వెళ్ళిపోతారు. ఎందరికో మీరు కూడా సహాయం అడుగుంటారు, వీళ్ళు ఇక్కడికి వెళ్ళాలి, వస్తావా, అక్కడ ఇబ్బంది ఉంది కనుక వాళ్ళు రారు. ఎందుకంటే వారక్కడ విరిగిపోతారో, వారెక్కడెక్కడ నలిగిపోతారో, వారెక్కడ ఆ మధ్యలో ఉండిపోతారని చెప్పి వారు అడుగులు వేయరు. చూడండి, బైబిల్ చెప్తుంది, ఈ లోకము ఒక ప్లేస్లో నిన్ను వదిలేసి వెళ్ళిపోతుంది. ఈ లోకం ఒక ప్లేస్లో నీకు దూరం అయిపోతుంది. ఈ లోకం ఒక ప్లేస్లో ఒక పాఠం నీకు నేర్పిస్తుంది. ఇక్కడ వరకే లోకం నీతో నిలబడుతుంది, ఇక్కడి నుంచి రాదు అని చెప్పి నీకు పాఠం నేర్పిస్తుంది. ఒకటి చెప్పు, నాకు మాట నేను చెప్తాను. పాఠము నేర్పించక మునుపే, పాఠము ఇంకా నువ్వు అనుభవించక మునుపే దేవుడు నీకు పాఠం నేర్పిస్తున్నాడు. వా, దేవుడు నీకు చెప్తున్నాడు, నువ్వు ఆ వ్యక్తిని నమ్మొద్దు. నువ్వు స్త్రీవైతే ఆ వ్యక్తిని నమ్మమాక. నీ ఆఫీసులో ఉన్న వ్యక్తి అస్తమానం నిన్ను బైక్ ఎక్కించుకొని తీసుకెళ్ళడం, కార్ ఎక్కించుకొని తీసుకోవడమో, లేకపోతే ఏదో విధంగా నేను డ్రాప్ చేస్తాను, నీతో ఉంటాను, పర్లేదే, నీకు అన్నీ ఇస్తానని చెప్పి నీకు ప్రామిస్ చేస్తున్న వ్యక్తిని నమ్మమాక. దేవుని చిత్తంలో దేవుడిచ్చే వ్యక్తి కోసం ఎదురు చూడలేకపోతున్నావు అంటే నీ విశ్వాసపు లోపం ఉంది. నీవు సరి చేసుకోవాలి. ఈ లోకపు సంబంధమైన విషయాలు ఏవైతున్నాయో అవి అట్రాక్టివ్గా ఉంటాయి, అవి స్థిరమైనవి అనిపిస్తాయి, కానీ అస్థిరమైనవి గుర్తుపెట్టుకోండి. దేవుని సంబంధమైన విషయాలే స్థిరమైనవి. అవి మునుపు అస్థిరంగా అనిపించవచ్చు, తుదుకు అది స్థిరమైనది. ఒకరి కాలము వారు ఎంతకాలం బ్రతికుంటారో, వారు ఎంతకాలం ఈ లోకంలో ఉంటారో మనకు తెలియదు. ఒక వ్యక్తి జీవితాన్ని మనం ఎప్పుడు చూడలేము, ఒక వ్యక్తి ఎప్పుడు మారిపోతాడో మనం చూడలేము. ఇవన్నీ దేవుని చేతులు ఉన్నాయి సుమా. మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే వ్యక్తులు ఎందరో ఉండగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఉదయాన్న వారందరి వైపు నీకు కన్నుంచుతున్నావు. మోసపోయే సమయం సమీపంగా ఉంది. ఈ లోకం మోసం చేసేస్తుంది, కానీ నీవు తేరుకొని నిలబడి, నీవు నీ అవసరానికి ఒక వ్యక్తిని వాడుకొని, తర్వాత ఆ వ్యక్తిపై నీకు ప్రేమ కలుగో, ఏదో ఒక విధంగా ఏదో ఒక సందర్భంలో నీకు మనసు కలిగి అటువైపు వెళ్ళిపోతుందేమో, మంచిది కాదు. దేవుడు నేను హెచ్చరిస్తున్నాడు, అటువైపు నుంచి బయటికి రా. నూతన కార్యం నేను చేస్తానని చెప్తున్నాడు దేవుడు. నూతన బలం నేను నీకు ప్రసాదిస్తానని చెప్తున్నాడు దేవుడు. నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోను కదా, నేను నీ మార్గమును సరళం చేస్తానని చెప్తున్నాడు. నువ్వు దైవికమైన నిర్ణయాలు మంచివే, దైవికమైన ఆలోచనలు ఎప్పుడు మంచివి. దేవుడు ఈరోజు నిన్ను ఏ చోటు ఉంచాడో ఆ చోట ఆయన మీద ఆధారపడి వెళ్ళడానికి ఇష్టపడండి. సంగమ చూసారు ఈ మాట, ఆయన తన భక్తులనట వీడువాడు. నువ్వు ఆయన భయభక్తులు కలిగి ఉండడు, ఆయన ఎప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోడు. బైబిల్ చెప్తుంది, ప్రియురాలు కానిదాన్ని ప్రియురాలని పిలుస్తాడని. అంటే ఎవరు? అన్యులు, మనల్నే. యూదులు, ఈ ఇజ్రాయెల్ అందరూ కూడా దేవుని బిడలుగా పిలువబడ్డారు.
ఇజ్రాయెల్ అందరూ కూడా దేవుని ప్రియులుగా పిలువబడ్డారు. సంగమా, ఒక్కసారి బైబిల్ చెప్తుంది మనందరం కూడా అన్యులమని, మనం కమనెంట్లో లేమని, మనకు దేవుడే లేడని. అలాంటి ప్రజలను మనమట లేఖనాలు చెప్తే మన వైపు చూసి దేవుడు అన్నట నా ప్రియురాలను పిలవడం ప్రారంభించాడు. నేను విడిచిపెట్టి వెళ్ళిపోను చెప్పడం ప్రారంభిస్తున్నాడు. ఈరోజు దేవుడు చెప్తున్న మాటకు మీరు లోబడితే దేవుని కార్యాలు మీ గృహంలో ఈ దినమే జరగబోతున్నాయి. ఎవరు ఆపలేరు. ఆపే సామర్థ్యం ఎవరికీ లేదు. నీ దేవుడు నీకు తలగా ఉన్నప్పుడు నువ్వు నడిపించబడుతున్నప్పుడు ఆపే వాళ్ళు ఎవరు లేరు. కొందరు చెప్తాను కదండి, కొందరు ముఖాన్ని చూడగానే, కొందరు అధికారుల ముఖాలను చూడగానే మరలా ఏం మాట్లాడేవారు, ముఖం దించుకొని సెల్యూట్ కొట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటే అమ్మో ఈయన పోలీస్ ర్యాడర్లో పెద్ద ఈయన, లేకపోతే లాయర్లో ఈయన పెద్ద ఈయన కోర్టుకి సంబంధించిన వ్యక్తి, ఈయన గవర్నమెంట్ ఆఫీసర్. అలా వాళ్ళ ఐడెంటిఫికేషన్ అంతా కూడా ఫేస్ బట్టి ఐడెంటిఫై చేస్తారు. అమ్మో ఆయన ఉన్నాడు అక్కడ, మనం వెళ్ళకపోవడం మంచిదే. సగం ఏంటంటే నీ శిరస్సు దేవుడైతే, అంటే ఆయన నీ చిత్తమైతే నేను ఆపేవాళ్ళు ఎవరు లేరు. ఆయన నీ చిత్తం అవని నిన్ను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోడా. ఈరోజు పాపము ఉన్నావేమో, నేను విడిచిపెట్టట్లేదు. ఆయన నేను వెనక్కి రమ్మని కోరుతున్నాడు. నిన్ను శుద్ధి చేసి నీతిమంతుడిగా పిలవడానికి ఇష్టపడుతున్నాడు. నూతన మార్గాలు నీకు సరళం చేస్తున్నాడు. దేవుడు చెప్తున్నాడు, నా పైన విశ్వాసం ఉంచు, నిన్ను విడిచిపెట్టని దేవుడు ఎలా ఉంటాడు నీకు చూపిస్తా అని చెప్తున్నాడు. ఈ లోకము అంధకారంతో నింపబడింది, నువ్వు వెలుగు చూడబోతున్నావు. ఇద్దరు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నేను విడిచిపెట్టను, ఏమాత్రం నిన్ను విడిచిపెట్టను, నీకు తోడై ఉంటాను. యెహోషువకు ఒక మాట దేవుడు చెప్తూ, నిన్ను ఏమాత్రం విడిచిపెట్టను, ఎడబాయను, నేను నీతోనే ఉంటాను. యెహోషువ ధైర్యం తెచ్చుకో. మోషే చనిపోయాడని చెప్పి నిరాశపడిపోతే యెహోషువ ధైర్యం తెచ్చుకో, నేను విడిచిపెట్టి వెళ్ళిపోను, ఏమాత్రం విడిచిపెట్టను. ఈ ఉదయం ధైర్యం నీకుందా? ఈ లోకపు సంబంధం విషయాలు ఇప్పటికిప్పుడు నువ్వు విడిచిపెట్టి బయటికి రాగలవా? ఇప్పటికిప్పుడు అవన్నీ నేలకు పడేసి తప్పుడు రిలేషన్షిప్స్ని, ఈ లోకపు చెడ్డ అలవాట్లను విడిచిపెట్టి ఇవి మంచివి కాదు, ఈ చోటకు తీసుకెళ్తాయి, నీకు అర్థం కావట్లేదేమో, ఇవి మంచివి కాదని చెప్పి ఒకసారి నేల కూల్చేసి దేవుని కోసం బ్రతకగలవా? ఓ పరిశుద్ధమైన బ్రతకగలవా? నీతి ఫలములు నీలోంచి రాగలవా? నేను చెప్తున్నాను, ఆత్మదేవుడు నీలో ఉన్నాడు, ఆశపడుతున్నాడు ఇవన్నీ కూడా. వా, అట్టి కృప నీకు ఇవ్వబడింది. నడవడం మాత్రమే నీకు మిగిలి ఉన్నది. కళ్ళు మూసుకుంటావా? యువతి నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప ఆదరణ నీ బిడ్డలకు కలుగు చేయమని కోరుతున్నాను. ఇది నాన్న, వారు ఏ చోట ఆగిపోయారు నాకు తెలియదు, ఏ చోట నలిగిపోయారు నాకు తెలియదు, ఏ చోట విసిగిపోయారు నాకు తెలియదు. అందరూ విడిచిపెట్టేస్తారని, విడిచిపెట్టుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారేమో, అతుదుకు జరగదని, వాళ్ళు విడిచిపెట్టే వ్యక్తులని తుదకు పాఠంగా మారిపోతుందని ఈరోజు మాతో మాట్లాడావు. మనుషులపైన జ్ఞానము, మనుషుల కొరకైన జ్ఞానము మాకు అనుగ్రహించావు. ఈ లోకంలో ఎవరు నమ్మాలని అనుగ్రహించావు. నువ్వు ఎప్పుడు విడిచిపెట్టవని నువ్వు మాతో ఉన్నావు అని చెప్పి మాకు ధైర్యం ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు. నీ వీళ్ళ ధైర్యం తీసుకొని ముందుకెళ్తుండగా సహాయమును బలమే పడి నీ కృప నాకు మెండుగా ప్రకటించు. యేసు నామమున నూతన ఆలోచనతో ఇప్పుడు తీసుకెళ్ళండి. ఎవరైతే ఈరోజు ఈ లోకపు చెడు స్నేహాలు, చెడ్డ విషయాలు, చెడ్డ ఆలోచనలు, త్రాగుడుకు వ్యసనాల వైపు, ఈ లోకపు ప్రేమల వైపు, ఈ లోకపు విషయాల వైపు ఎవరైతే ఇక వెళ్ళను, ఈరోజుతో ముగింపని చెప్పి వారి హృదయానికి ఇచ్చి నూతన జీవితం గురించి వారు ఆశపడుతుండగా ఇప్పుడే వారి అధికమైన కృప అనుగ్రహింపబడింది కాక. పాపం ఎక్కడ విస్తరించిందో కృప అపమితంగా విస్తరించింది కనుక అది వారు చూచుతారు కాక. యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని కార్యము మీరు చూడబోతున్నారు. ఒక మాట అడగనా? యేసయ్యకు నీ జీవితం ఇచ్చావా? 100% ఇచ్చావా? ఇంకేమైనా నీకు నువ్వుగా తీసుకెళ్ళిపోతున్నావేమో, ఈరోజు ఆయనకి ఇచ్చేస్తావా? ఆయన గొప్పగా నడిపిస్తాడు.
God bless you. See you tomorrow.